నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకి స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. గాంధీ జయంతి కల్లా రాష్ట్రంలో చెత్తంతా తొలగిస్తామన్న మంత్రి నారాయణ. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ పోస్టర్ ఆవిష్కరించిన నేతలు. కాకినాడ ప్రాంతానికి ఓ ఆలోచన లేని వారు అసమర్థులు ప్రభుత్వంలో ఉన్నారని రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స. తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను తిరస్కరిస్తున్నాం కవిత. ఇక డీటెయిల్స్ చూస్తే వచ్చే ఏడాది అక్టోబర్ 2వ తేదీ నాటికి రాష్ట్రంలోని డంప్ యార్డుల్లో చెత్త మొత్తం తొలగిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న జిందాల్ ప్లాంట్ను స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభితో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. ప్లాంట్ నిర్వహణ, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేలా రాష్ట్రంలో మరో 2 ప్రాజెక్టులను త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. ఎండి గారు, స్వచ్ఛాంధ్ర ఎండి గారు, మరియు జిందాల్ చారి గారు మరియు మిగతా ప్రజాప్రతినిధులతో అధికారులతో ఈరోజు ఈ యొక్క ప్లాంట్ని విజిట్ చేయడం జరిగింది. 2014-19 మినిస్టర్గా ఉన్నప్పుడు అనేక రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న ఈ యొక్క వేస్ట్ని, సాలిడ్ వేస్ట్ని ఏ విధంగా ట్రీట్ చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది దాని మీద చాలా స్టడీ చేసాం. స్టడీ చేసిన తర్వాత ఈరోజు సింగపూర్ తీసుకుంటే అప్పటికే సింగపూర్లో 4 ప్లాంట్లు ఉన్నాయి. వాళ్ళ యొక్క కంట్రీలో వచ్చే మొత్తం ఆ 4 ప్లాంట్తో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇలాంటి ప్లాంట్లు వేస్తారు. దాంతో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, వేస్ట్ అంతా కంప్లీట్గా బర్న్ అయిపోతుంది. అదేవిధంగా టోక్యోలో చూస్తే 50 వార్డులలో 49 ప్లాంట్లు ఉండే వాళ్ళకి, 50 వార్డులలో 49, వాటిలో 250 కంటే ఎక్కువ టన్నులు ఉండే దగ్గర ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, మిగతా అది బర్న్ చేసి వదిలేస్తున్నారు. ఇలా ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు చెప్పడం, వారికి ఢిల్లీలో ఉన్న ఒక ప్లాంట్ని కూడా చూపించడం జరిగింది, జిందాల్ ప్లాంట్ని. వెంటనే అక్కడికక్కడే యాక్చువల్గా ఆ ప్లాంట్ దగ్గర అనౌన్స్ చేశారు, మన రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి జిల్లాలో 13 ప్లాంట్లు పెట్టమని. వెంటనే టెండర్లకు కాల్ఫార్ చేశాం. అయితే ఈ 2 విశాఖపట్నం అండ్ గుంటూరు, ఈ 2 ల్యాండ్ అవైలబుల్ అవటం వల్ల వెంటనే స్టార్ట్ అయినాయి. మిగతా దగ్గర ల్యాండ్ చూస్తూ ఉన్నాం. ఇంతలోకి యాక్చువల్గా ప్రభుత్వం మారటం వల్ల వచ్చిన గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ చెత్త ప్రభుత్వం వదిలేసింది. ఈరోజు అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నినాదంతో ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రాహుల్లా తదితరులతో కలిసి అంబటి ఆవిష్కరించారు. పదమూడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల హెడ్ క్వార్టర్స్లో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే వరి రైతులను
ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేటటువంటి మొదటి కార్యక్రమం. ఎందుకు ఆదుకోవాలి అంటే ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి, ముఖ్యంగా వరి పంట వేసినటువంటి రైతుల పరిస్థితి అతి దారుణంగా ఉంది. ఉదయమే నేను మంగళగిరి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు వెళ్ళి, చిర్రావూరు, గుండిబెడ గ్రామాలు వెళ్ళి అక్కడ రాసులుగా పోసినటువంటి ధాన్యాన్ని చూసి అక్కడ రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకొని ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం అకాల వర్షాలు అనేక సందర్భాల్లో వచ్చాయి, వాయుగుండాలు వచ్చాయి. అకాల వర్షాల వలన వరి రైతులు చాలా ఇబ్బంది పడటమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అన్యాయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రత్యేక పండుగైన బతుకమ్మను తొలగించి హస్తం పార్టీ గుర్తును పెట్టడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ కవిత బారస కార్యకర్తలతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. ఉద్యమ కాలంలో పెద్దలు రూపుదిద్దిన తెలంగాణ తల్లిని మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కవిత తెలిపారు. నిన్న తెలంగాణ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెట్టడం మనందరం కూడా చూడడం జరిగింది. ఆనాడు యువకులందరూ కూడా టీజీ అని పచ్చబొట్టు ఓడిపించుకున్నారు కాబట్టి టీఎస్ తీసి టీజీ చేసినామన్నారు. మరి వాళ్ళ సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడు ఎంతో మంది యువకులు, ఎంతో మంది ఉద్యమకారులు కలిసే ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇవాళ వేలాది గ్రామాలలో వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. మరి టీజీని యాక్సెప్ట్ చేసిన మీరు ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి, మక్క కంకులు ఉన్నాయి. ఇవన్నీ మన తెలంగాణకు ప్రతీక అని చెప్తున్నారు. జొన్నలు, మక్కలు తమిళనాడులో వండవా, కర్ణాటకలో వండవా, మహారాష్ట్రలో వండవా, ఉత్తరప్రదేశ్ లో వండవా? మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో? మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకు వచ్చి చేసుకునేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ. మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో, మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం, చాలా చాలా అన్యాయం. దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసినప్పుడు మీరు 9 మంది కవులు, కళాకారులకు తలాలు ఇస్తాం, డబ్బులు ఇస్తామని ప్రకటించినారు. సంతోషం మీరు గుర్తించినందుకు. మరి ఆ గుర్తింపులో మా ఆడబిడ్డలు ఎక్కడ? విగ్రహాలేమో తెలంగాణ తల్లి పేరు పెట్టిండ్రు, కానీ ఒక్క ఆడబిడ్డకు కూడా మీరు గౌరవం ఇవ్వలేదు. మా విమలక్క పనికిరాదా మీ లిస్టులో? మా పిఓడబ్ల్యూ సంధ్యక్క. కాకినాడ ప్రాంతానికి ఓ ఆలోచన లేనివారు, అసమర్థులు ప్రభుత్వంలో ఉన్నారని రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ సూర్యకళా మందిరం వైఎస్ఆర్సీపీ పార్టీ ఉమ్మడి జిల్లాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విశాఖ పోర్టులో తనిఖీలు నిర్వహించారని, తనిఖీలలో ఎవరెవరో పేర్లు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందాక కూడా సమావేశంలో చెప్పాను, మా ప్రభుత్వం ఉన్న అధికారం ఉన్నప్పుడు ఇక్కడ కూర్చున్న పెద్దలు కానీ మా పెద్దలు ఎవరైనా సరే ఏ విషయంలో అయినా సరే అక్రమంగా అన్యాయంగా తప్పు చేశామనుకుంటే, చేశామని నిరూపిస్తే చట్టపరంగా చర్య తీసుకోండి. ఎవరు వస్తున్నారు, ఎవరు అడ్డు పెట్టారు? చేసిన తప్పులని మీ దగ్గర పెట్టుకొని మీరు ఆలోచనైపోయి మళ్ళీ మా మీద అభ్యర్థిస్తారుగా. చెప్పండి, నిజంగా ఆ రోజు వచ్చి అన్యాకాంతంగా భూముల్లో వచ్చి అందరూ ఆక్యుపై చేసినా, లేదు లాక్కున్నా, లేదు చేసుకున్నా అనొచ్చు. చేసిన తప్పులు వచ్చి మీరు చేసి మళ్ళీ మా మీద అభ్యర్థిస్తారుగా. ప్రభుత్వం ఇవాళ మాది కాదు కదా, ప్రభుత్వం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కదా. అధికారులు మీ కింద కదా పనిచేస్తారు, మా కింద పనిచేయట్లేదు కదా. మళ్ళీ ఈ మాటలు మాట్లాడతారుగా. ఇది న్యాయమా చెప్పండి? మీరు చెప్పండి బ్రదర్స్. మీరు ఇవాళ ఏమి జర్నలిజం రాలేదు కదా. ఈ ప్రభుత్వాలు 3-4 ప్రభుత్వాలు చూశారు కదా మీరు. అంటే ఇవన్నీ ఏంటి? ఆడలేక మధ్యలో వాడలేదని చెప్తారు కదా. ఆ రకం వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు, ఇది చెప్తారు. మొన్న నాకు అనిపించింది, మన డిప్యూటీ సీఎం గారు వచ్చారు, ఇక్కడికి వచ్చారు కదా. మీ అందరూ వెళ్ళారా? మీ అందరూ
దానికి వెళ్ళను కానీ నేను అది సినిమా దానికి నేను వెళ్ళను కానీ అక్కడ ఒక విషయం, బియ్యం అక్రమంగా దొరుకుతున్నాయి. ఓకేనా? దొరుకుతున్నాయంటే తనను అణగదొక్కేందుకు తన భార్యను బెదిరింపులకు గురి చేస్తున్నారని సినీ నటుడు మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఆస్తి కోసమో డబ్బు కోసమో తాను పోరాటం చేయడం లేదన్నారు. తనను తొక్కేయడానికి భార్య పిల్లల అంశాన్ని తీసుకొస్తున్నారని ఆరోపించారు. కుటుంబ వివాదం నేపథ్యంలో జల్పల్లిలో మనోజ్ మీడియాతో మాట్లాడారు. నేను చేసేది ఆత్మగౌరవ పోరాటం. ఇది నా భార్య పిల్లల రక్షణకు సంబంధించిన విషయం. నన్ను అణగదొక్కేందుకు నా భార్యను బెదిరింపులకు గురి చేయడం, నా 7 నెలల పాపను దీనిలోకి లాగడం, నా పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరికాదు అని మనోజ్ అన్నారు. నమస్కారం. నేను ఆస్తి కోసము ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించి, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించి. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడ దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? మిమ్మల్ని ఎందుకు బయటకు ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. తనను డ్యాన్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్పందించారు. ఆయా కథనాల్లో వాస్తవం లేదని అన్నారు. తన పదవీ కాలం ముగియకుండానే సొంత నిర్ణయాలు తీసుకున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. అందరికి నమస్కారం, నేను మీ జానీ మాస్టర్. పొద్దునుంచి ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది, నన్ను డాన్సర్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారని చెప్పి. అదంతా ఫేక్, నమ్మద్దు. నన్ను ఏ యూనియన్ నుంచి తీసేయలేదు, నా కార్డు ఎవరు తీసేయలేదు. నేను డాన్సర్స్ యూనియన్లో మెంబరు. అండ్ అలాగే ఏదైతే ఈ ఎలక్షన్స్ నిన్న జరిగినాయో ఈ లీగల్గా నేను ఫైట్ చేస్తున్నాను. ఆ వివరాలు తొందరలో చెప్తాను. అండ్ మీ అందరికీ నేను ఇంకొకసారి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను చాలా ఆదరించారు మీడియా మిత్రులు కానీ పత్రికా మిత్రులు కానీ. సో కొన్ని ఛానల్స్ మాత్రమే ఇది అవతల మనసులు బాధ పెట్టేలాగా, అంటే తెలుసుకోకుండా న్యూస్ ఉన్నది లేనిది పెట్టేస్తున్నారు. కరెక్ట్గా న్యూస్ తెలుసుకొని పెట్టండి, ఎందుకంటే దానివల్ల అవతల మనసులు బాధపడతాయి. ఇప్పుడు శాశ్వతంగా తీసేశారు, ఇదంతా తప్పుడు ప్రచారం. శాశ్వతంగా నన్ను ఎవరు తీశారు? ఎవరు తీయలేదు. నన్నే కాదు, ఎవరిని కూడా శాశ్వతంగా తీయలేరు. ఎందుకనంటే పనిని, టాలెంట్ని ఆపే హక్కు ఎవరికి లేదు. ఎవరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. సో దయచేసి అందరికీ ఇంకొకసారి నమస్కరిస్తూ, నేను మీ జానీ మాస్టర్. తొందరలో మంచి సాంగ్తో వస్తాను. నా రిహార్సల్స్ నడుస్తున్నాయి, నాతో పాటు నా అసిస్టెంట్స్ వర్క్ చేస్తున్నారు, నా డాన్సర్స్ వర్క్ చేస్తున్నారు. సో మా యూనియన్కి, మా ముఖరాజు గారు మాస్టర్ పెట్టిన యూనియన్కి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. సో ఆ యూనియన్లోనే నాకు ఇంత పెద్ద పేరు, గుర్తింపు వచ్చింది, ఇంత పెద్ద మంచి పేరు వచ్చింది ఆ యూనియన్ ద్వారానే. నా టీఎఫ్టీటీడీ మా యూనియన్ ద్వారానే, ముఖరాజ్ మాస్టర్ నిర్మించిన యూనియన్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఈరోజు నేను ఈ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అనే ఏదైతే ట్యాగ్ ఉందో నన్ను ఇంతమంది ఆదరించడానికి, అభిమానించడానికి. సో నాకు యూనియనే కారణం. సో ఆ యూనియన్ ఎప్పుడు గౌరవిస్తాను. ఆ యూనియన్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పోలీసులు యథేచ్ఛగా చట్ట ఉల్లంఘన చేస్తున్నారని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, ప్రైవేటు కేసులతో న్యాయస్థానంలో నిలబెడతామని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ విభాగం అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి వెల్లడించారు. నెంబర్లు లేని వాహనాల్లో రౌడీల్లాగా పోలీసులు వస్తున్నారు. మఫ్టీలో వచ్చి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దళిత కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి కేసులు పెట్టి జైళ్లలో మగ్గి పెడుతున్నారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం వైఎస్ఆర్సీపీ లీగల్ విభాగం అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇది నిత్యం ఏదో ఒక సందర్భంలో మనం పత్రికల్లో చూస్తా ఉన్నాం. నిన్న ఒక సంఘటన, పోలీసుల అదుపులో సోషల్ మీడియా యాక్టివిస్టు ఇది సందర్భం కానీ టైం కానీ లేకుండా ఒక దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని వాళ్ళ పోలీసు వాళ్ళకు కార్లకు నెంబర్లు ఉంటాయి, ఏ కార్కైనా నెంబర్లు ఉంటాయి, కానీ మరి వాళ్ళ కార్లకు నెంబర్ ప్లేట్లు కూడా తీసేసి అతన్ని దౌర్జన్యంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మఫ్టీ డ్రెస్సుల్లో వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళ కుటుంబ సభ్యుల ఆందోళన చెందితే అక్కడ పార్టీ ఇన్ఛార్జ్ రామ్ కుమార్ రెడ్డి గారు ఎస్పీకి ఫోన్ చేస్తే కూడా పట్టించుకోని సందర్భంలో ఆ కారు వెంబడబడితే అతన్ని చివరికి రావూరు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అంటే బెయిలబుల్ అఫెన్సెస్లో కూడా 41A ఇవ్వాల్సిన సందర్భాల్లో కూడా కనీసం పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ కానీ పోలీస్ మాన్యువల్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా స్పష్టంగా చెప్పేది ఏంటంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడైనా సరే వాళ్ళ ఐడెంటిటీ తెలియజేసే విధంగా. పత్తికొండ పట్టణంలో రాఘవేంద్ర డిగ్రీ కళాశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు అల్తాఫ్, నజీర్, శివ డిమాండ్ చేశారు. మంగళవారం పత్తికొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్ రమేష్కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. 10 ఏళ్లుగా విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని, సంస్థకు సొంత భవనం లేదని, పరీక్ష ఫీజులు చెల్లించాలని యాజమాన్యం డిమాండ్ చేస్తుందన్నారు. యూనివర్సిటీలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. దీని పట్ల విద్యా సంస్థలు వెంటనే, అంతేకాకుండా రాఘవేంద్ర డిగ్రీ కళాశాలలో బీకామ్, బీఎస్సీ గ్రూపులు నిర్వహిస్తున్నా దానికి సంబంధించిన ల్యాబులు లేకపోవడం ఎంతో సిగ్గుచేటైన విషయం. అంతేకాకుండా రాఘవేంద్ర డిగ్రీ కళాశాలను ఇప్పటికి ఏర్పాటు చేసి 10 సంవత్సరాల వరకు ఇంతవరకు సొంత బిల్డింగ్ ఏర్పాటు చేయలేదు, ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయలేదు. కాలేజ్ నిర్మించిన 6 సంవత్సరాల లోపల సొంత బిల్డింగ్, గ్రౌండ్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కాలేజ్ యాజమాన్యం మాత్రం మీరు స్కాలర్షిప్ మాత్రం పడితేనే ఫీజులు కట్టినట్టున్న యాజమాన్యం స్టార్టింగ్లోన, అదే స్కాలర్షిప్ పడకపోతే మీరు ఎలాగైనా స్కాలర్షిప్లు కట్టాల్సింది, మీరు ఎగ్జామ్ ఫీజులు కట్టాలని మీరు ఏమైనా చేసుకున్నట్టున్న రాఘవేంద్ర డిగ్రీ కళాశాల వెంటనే రాఘవేంద్ర డిగ్రీ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యా సంస్థలను కోరుతున్నాను. నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ యుగేందర్ బాబు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని 70 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తి స్థాయిలో చట్ట ప్రకారం విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తాడేపల్లిలో రేప్ చేసి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని మంగళగిరి నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు.
మంగళవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిందితుడు తెంపర్ల రామారావుపై గతంలో కూడా దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. కేసు నమోదైన 24 గంటల్లోనే ముద్దాయిని అరెస్టు చేసిన తాడేపల్లి సిఐ బి కళ్యాణరాజు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 11:30 గంటల సమయంలో తాడేపల్లి మండలం కొత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఒక విడో లేడీ, ఆమె వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుంది. ఆమె ఒంటరిగా ఇంటి వద్ద ఉండగా అక్కడికి సమీపంలో ఉన్నటువంటి ఒక 30 సంవత్సరాల వ్యక్తి వచ్చి ఆమె కొడుకు, ఇతను కూడా స్నేహితులే, పరిచయం కూడా ఉంది. దాన్ని పురస్కరించుకున్న అబ్బాయి ఇంటికి వచ్చి ఆమె ఒంటరిగా ఉండడానికి గమనించి అమ్మాయిని బలాత్కరించి అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. ఆమె ఇచ్చిన రిపోర్ట్ మీద తాడేపల్లి సిఐ కళ్యాణరాజు గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ఈ మధ్య కాలంలో నిజంగా మనకు చాలా రేప్ కేసులు వస్తున్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ రేప్స్, లవ్ ద్వారా కానీ లేదంటే ఇంకో కారణం ఉన్నా కానీ రియల్ గా ఒక స్త్రీని బలాత్కరించడం, బలవంతంగా పాడు చేయడం అనేది ఈ కేసు. ఈ కేసుని ఎస్పీ గారు చాలా సీరియస్ గా తీసుకుని స్పెషల్ ఇంట్రెస్ట్ తో ఎస్పీ గారు అలాగే ఇంట్రెస్ట్ తో పార్టీని ఫామ్ చేశారు. విత్ ఇన్ 24 hours లోనే కళ్యాణ్ రాజు తన సిబ్బందితో అలాగే పైన డిఎస్పీ పార్టీలు గారు సహకారంతో కేసును దర్యాప్తు చేయడం, టెక్నికల్ గా మోరల్ గా ఎవిడెన్స్ అన్ని సేకరించి దర్యాప్తు పూర్తి చేసి ముద్దాయిని ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి పంపిస్తాం. ఇతను రామారావు అని, తెంపర్ల రామారావు, 30 సంవత్సరాల వయసు. ఇతనికి ఈ బాధితురాలు కొడుకు కూడా స్నేహం ఉంది. ఆ స్నేహాన్ని అగాధ్యాన్ని పాల్గొంటారు. ఇతన్ని రిమాండ్కి పంపిస్తాం. చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను సోమవారం సాయంత్రం కాణిపాకం ఈవో పెంచల కిషోర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ హిమవంశీలను కలిసి స్వామివారి ప్రసాదాలను ఈవో అందజేశారు. Different from revenue. Guidance definitely will see that. Only one thing I will mention: fire safety issue. Yes, person. I will understand letter also పంపించాను. డిస్ట్రిక్ట్ చెప్పారట. అసలు కూడా ఆల్రెడీ ఆదాని గ్రూప్ కంపెనీల అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. మంగళవారం కాకినాడ భానుగుడి కూడలిలో నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు మదర్ తెరిసా సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మణిపూర్లో హింసాత్మక పరిస్థితులపై పార్లమెంట్లో చర్చించాలన్నారు. నరేంద్ర మోడీ పరిపాలనలో ఈ బడా కార్పొరేట్ వ్యవస్థ ఎలా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. మోడీ ప్రధాని కాకముందు ఈ భారతదేశంలో అదాని అంటే ఎవరికి తెలియదు. టాటా, బిర్లా, అంబానీ తెలుసు. ఒకసారి మోడీ ప్రధాని అయ్యాడు, అంతే తన అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఈ దేశంలో ఉన్న సహజ వనరుల్ని, బొగ్గు కానీ ఇలాంటి అన్నింటిని కూడా స్వాధీనపరుచుకుని ఈ సామ్రాజ్యాన్ని
విదేశాలు కూడా చేసుకున్నాడు. ఈ రోజు మీకు తెలుసు అతను మోడీ చేపడుతున్న అస్థిరత పెట్టుబడిదారు విధానం, అదాని గ్రూప్ చేస్తున్న అవినీతి మీద ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపిస్తారని గత 10 రోజులుగా పార్లమెంట్లో వేడెక్కుతున్నాం. కనీసం నరేంద్ర మోడీ ఏం మాట్లాడలేదు. అందుకని దీన్ని నిరసనగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్స్ డే అనే పేరుతో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఆందోళన చేయాలనుకున్నాం. అందుకని ఈరోజు కాకినాడలో సిపిఐ జిల్లా కార్యదర్శి సిపిఐ బోడకొండ, సహాయ కార్యదర్శి కోటకు ప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ ప్రదర్శన ఆందోళన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికైనా ఒకటే కోరుతున్నాం, నరేంద్ర మోడీ వెనక్కి తగ్గి ఇమీడియట్ గా అదానిని అరెస్ట్ చేయాలి, పార్లమెంటరీ జాయింట్ కమిటీ విచారణ చేపట్టాలి. అలాగే ఈ పవర్ దాని మీద, ఎందుకంటే అదాని పంచిన అవినీతి దేశవ్యాప్తంగా 2,700 కోట్లు అయితే ఓన్లీ ఏపీకే 1,750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారంటే అర్థం చేసుకునేది ఎవరికి వచ్చిందో. అందుకనే దోషులను అందరిని అరెస్ట్ చేయాలి, లేకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని మరింత ముందు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.